వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎంతోమంది బిడ్డలు లేని తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకోవాలంటే మనసు చాలదు. ఎందుకంటే బిడ్డలు లేని వారి బాధ చాలా సందర్భాలలో చాలా చోట్ల మనం మాట్లాడినప్పుడు ఆ కుటుంబము ఇంతటితో అయిపోతుంది, ఇక భవిష్యత్తులో నా తరం వాళ్ళు ఎవరు ఉండరు అనే ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. అందుకనే ఏ విధంగానైనా బిడ్డ కావాలి అనేది చాలామంది బిడ్డలు పుట్టిన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి బాధ. దాన్ని ఆసరా చేసుకుంటున్నారు వైద్యులు. సరోగసి పద్ధతి ద్వారా బిడ్డలను పుట్టించి ఇస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదా కొంతమందికి వేరే బిడ్డలను ఎవరైనా కని ఇస్తే దత్తత కూడా ఇవ్వటానికి ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు చాలా ఉంటాయి. వాటన్నింటినూ అధిగమించి దత్తత తీసుకోవడం అనేది కుదిరే పని కాదు. ఈరోజు దత్తత తీసుకోవడానికి కార్యక్రమం మొదలు పెడితే కనీసం 3 ఏళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు లేకపోతే డాక్టర్లు వేరే వాళ్లకు పుట్టే బిడ్డలను తీసుకొచ్చి ఇంకొకరికి కావలసిన వాళ్లకు అమ్మడం, తద్వారా డబ్బు సంపాదించడం ఒక పరిపాటిగా మారింది. ఇది క్రైమ్. ఈ విధానం మంచిది కాదు. కానీ సరోగసి విధానం ద్వారా బిడ్డను పుట్టించి ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి లైసెన్సులు తీసుకొని ఆసుపత్రులు నడుపుతున్న వాళ్ళు ఆ ఆసుపత్రుల్లో తప్పులు చేస్తున్నారు. DNA టెస్టులకు లోబడి మీకు మీ బిడ్డలు పుట్టించి ఇస్తామని చెప్పినటువంటి వైద్యులు ఆ తర్వాత DNA టెస్టులతో సంబంధం లేకుండా ఎవరో పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి ఈ బిడ్డ మీ బిడ్డని ఇవ్వడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. ఇటీవల వెలుగు చూసినటువంటి ఒక సంఘటన ఈ సృష్టి ఆసుపత్రిలో జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా సృష్టి ఆసుపత్రి ఉంది, అట్లాగనే సికింద్రాబాద్లో ఉంది, అదేవిధంగా భువనేశ్వర్లో ఉంది, అట్లాగనే ఇక విజయవాడ చాలా చోట్ల వాళ్ళు ఇట్లా ఆసుపత్రులు పెట్టుకున్నారు. ఈ సృష్టి సరోగసి బిడ్డలను మేము పుట్టించి ఇస్తామని చెప్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారి పేరు డాక్టర్ అత్తలూరి నమ్రత. ఆమె అంటే తల్లిదండ్రుల ఇంటి పేరు అత్తలూరి అయితే పచ్చిపాళ్ళ అనేది భర్త ఇంటి పేరు కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళ కుమారుడి పేరు కూడా ఈ పచ్చిపాళ్ళ అని వచ్చింది. అయితే ఇందులోనూ అంటే ఈ ఇంటి పేరును రాయడంలోనూ కొన్ని పత్రికల్లో ఒక్కొక్క విధంగా రాశాయి. ఇది కూడా కొంత వివాదంగా, ఎందుకు ఆమె పేరును పర్ఫెక్ట్గా డాక్టర్ సోన్సో అని ఇంటి పేరు రాయలేకపోయారనే ఒక చర్చ కూడా జరిగింది. సరే, ఏమైనా విజయవాడ కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా, లేకపోతే ఇంకా మిగిలిన కేంద్రాల్లో ఆసుపత్రుల్లో బిడ్డలను పుట్టించి సరోగసి ద్వారా ఈ బిడ్డలను కావాల్సిన తల్లిదండ్రులకు అందజేసే కార్యక్రమాన్ని నమ్రత చేపట్టారు. దాదాపు ఈమె మీద ఇప్పటికే ఒక 3-4 కేసులు నమోదైనాయి. విశాఖపట్నం అట్లాగనే విజయవాడ కేంద్రాలుగా 3 నుంచి 4 కేసులు నమోదైనాయి. గతంలో ఈమె జైలుకు వెళ్ళొచ్చారు. రిజిస్ట్రేషన్లు కూడా ఆసుపత్రులకు రద్దయినాయి. అయితే ఏదో ఒకటి ఇంకొక లింకు తగిలించేసేసి మళ్ళీ ఆసుపత్రి పేరును కొంచెం అటు ఇటు చేంజ్ చేసేసేసి ఫెర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసేసేసి మళ్ళీ బిడ్డలను పుట్టించే కార్యక్రమాన్ని ఈమె చేపట్టి జరుగుతూ ఉంది. ఇది ఒక బిడ్డలు లేని తల్లిదండ్రులు రాజస్థాన్ నుంచి ఒక దంపతులు ఈమెను, అంటే వీళ్ళది ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్లో ఇట్లా మేము ఫెర్టిలిటీ సెంటర్ ఉంది, బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలను సృష్టించి ఇస్తాము, మేము పుట్టింపు చేసి ఇస్తామని చెప్పి చెప్తారు. ఆ వెబ్సైట్ అట్రాక్టివ్గా ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత ఎవరైనా వెంటనే వెబ్సైట్లోకి వచ్చేసేసి కాంటాక్ట్ అవుతుంటారు. ఆ విధంగా రాజస్థాన్కి సంబంధించిన దంపతులు కాంటాక్ట్ అయ్యారు. మాకు బిడ్డ కావాలని చెప్పేసి అడిగారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, సరే మీరు విశాఖపట్నం రండి, మేము పలానా ఆసుపత్రికి చెప్తున్నాము, ఆసుపత్రికి రండి, అక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి, అంటే భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి స్పెర్ము, అట్లాగనే భార్య దగ్గర నుంచి అండము, ఇవి తీసుకొని మేము తర్వాత చెప్తాము, మీరు వెళ్ళొచ్చు, మీ బిడ్డ రెడీ అయిన తర్వాత చెప్తామని చెప్పారు. పైగా వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే, ఇందులో DNA మేము పరీక్షలు మీరు చేసుకోవచ్చు బిడ్డ పుట్టిన తర్వాత అని చెప్పారు.
30 లక్షల రూపాయలు బిడ్డను ఇచ్చేటప్పుడు మాకు ఇవ్వాలని చెప్పారు. అంతవరకు ఓకే అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. గత నెల అంటే జూన్ 4వ తేదీన మీకు బిడ్డ పుట్టింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారు. జూన్ 5వ తేదీన అక్కడి నుంచి ఆ లేడీ వచ్చారు, చూసి బిడ్డను తీసుకొని అయితే మాకు DNA టెస్ట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు కాదు, మేము చేసి ఇస్తాము, ఇబ్బంది లేదు, మీరు ముందు తీసుకుపోండి అని చెప్పేసి అంటే బిడ్డను తీసుకొని ఆ డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ బిడ్డ ఎక్కడో ఇంకొక మహిళకు దంపతులకు పుట్టినటువంటి బిడ్డ. ఈ ఈ ఎవరైతే కని ఇచ్చిందో ఆమెకు ఒక 90,000 ఇచ్చేసేసి ఆమెను హైదరాబాద్ పంపించేశారు. ఆ 9 నెలల కాలము విశాఖపట్నంలో ఉండి ఆమె బిడ్డను కని ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఈమె నమ్రత చేసే పని ఏంటంటే, బయట కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఎవరైతే మనం అక్రమ సంబంధము అనొచ్చు, లేకపోతే వివాహేతర సంబంధం అనొచ్చు, ఏదైనా కానీ ఏదో ఒక సంబంధం ద్వారా, లేకపోతే భర్తలు లేని వాళ్ళు ఇంకొకరు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు బిడ్డను పోగొట్టుకోవడానికి సిద్ధమయ్యి ఆసుపత్రికి వచ్చినప్పుడు, నువ్వు బిడ్డను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బిడ్డను కని మాకు ఇస్తే చాలు, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసేసి, నీకు ఈ 9 నెలలలో బిడ్డ కడుపులో ఉన్నంతకాలం నీకు తినడానికి ఉండడానికి అన్ని సౌకర్యాలు కలుగజేస్తామని చెప్పేసి వాళ్ళతో మంచిగా మాట్లాడేసేసి ఆ విధంగా చాలామందిని తీసుకొని ఆ బిడ్డలను తయారు చేసి వాళ్ళందరినీ రెడీ చేసి ఈమె పుట్టిన బిడ్డలను ఎవరికైతే కావాలని అడుగుతుంటారో వాళ్లకు అమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈమె కొంతకాలంలో కేసులో ఇరుక్కున్న తర్వాత తన కూతురు కొడుకు దగ్గర కూడా ఒక మాట అన్నదంట. ఏమని? ఏ రోజైనా ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు ఈ కేసుల్లో ఇరుక్కోవాల్సిందే, డబ్బు ఆశ శృతి మించితే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు, ఈ జైలు పాలు కావాల్సిందే అన్న ఆవేదన కూడా కొడుకు బిడ్డ దగ్గర వ్యక్తం చేసినా వాళ్ళు పట్టి పట్టినట్టుగానే వ్యవహరించి ఈమెను కావాలనే కొంత ఒత్తిడి చేసి ఆమె చేత ఈ వ్యాపారం చేయించారనే ఇది కూడా ఒకటి. అంటే ఆమె ఆవేదన ద్వారా అది వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఆమె చేసింది తప్పు, ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. ఎప్పుడైతే ఆ రాజస్థాన్ దంపతులు మా DNA బిడ్డ కాదు అని మమ్మల్ని మోసం చేసింది డాక్టర్ అని చెప్పేసేసి హైదరాబాద్లో వాళ్ళు సికింద్రాబాద్లో కేసు పెట్టారు. ఆ కేసు మీద దర్యాప్తు చేసి మొత్తము ఇందులో భాగస్వాములైన 8 మందిని పోలీసులు డాక్టర్తో సహా అందరినీ అరెస్ట్ చేశారు. ఇంతటితో ఇది పోతుందని చెప్పడానికి లేదు. ఆమెతోనే కాదు, ఇప్పుడు విజయవాడలోనే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి, చాలా ఆరోపణలు వస్తున్నాయి. కానీ వైద్య ఆరోగ్య శాఖ కళ్ళు మూసుకొని ఉందా, లేదు కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ కావాల్సిన డబ్బును వాళ్ళ ద్వారా తీసుకొని వదిలేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది నగరమంతా. ఒక్క విజయవాడ నగరమే కాదు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది పెద్ద చర్చగా మారింది. ఇట్లా ఈ విధమైనటువంటి విధానాల ద్వారా పిల్లలు లేని తల్లిదండ్రులను ఆకర్షించి వాళ్ళ ద్వారా కోటాను కోట్లు డబ్బు గుంజటానికి ప్రయత్నం చేస్తున్న వైద్యులను వదిలిపెట్టకూడదు. వీళ్ళు ఈ విధంగా ఉన్నంత కాలము ఇట్లా నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేరాలు భవిష్యత్తులో ఆ కుటుంబాలలో చిచ్చు పెడతాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులను అరికట్టాలంటే ప్రభుత్వము ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే లోటస్ ఆసుపత్రిలో వైజాగ్లో బిడ్డ పుట్టిందో, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సృష్టి హాస్పిటల్ వేరు, ఆ బిడ్డ పుట్టిన హాస్పిటల్ వేరు. అంటే ఏ రకరకాలుగా వీళ్ళు ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా, పైన పడకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఈ బిడ్డలను పుట్టించేసి ఇచ్చి డబ్బు సంపాదించే కార్యక్రమాన్ని, అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించే కార్యక్రమాన్ని పెట్టారు. ఈ పద్ధతులను మానుకోవాలి. ప్రభుత్వము సరైన చర్యలు తీసుకోవాలి. కేసుల వరకు కాదు, వైద్య ఆరోగ్య శాఖ దీనికి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఈ ఆసుపత్రి స్థితిగతులు, అక్కడ వైద్యము ఏం జరుగుతుంది, మధ్య మధ్యలో చెకింగ్లు చేయడము, ఇవన్నీ చేస్తే తప్ప ఈ తప్పులు జరగకుండా ఆగుతాయి. లేకుంటే తప్పులు జరుగుతూనే ఉంటాయి. భవిష్యత్తులో తప్పులను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయని చాలామంది మాట్లాడుతున్నారు.